గత 6 నెలలుగా తిరుమల తిరుపతి దేవస్థాన ఆదాయము 670 కోట్లుగా ఉండి ఆదాయాన్ని ఆలయ కమిటీ అధికారులు ప్రకటించడం జరిగింది. 670 కోట్ల రూపాయలను ఉండి ద్వారా తిరుమల తిరుపతికి లభించినందుకు మనం మన దైవాన్ని ఎంత గొప్పగానో కలియుగ దైవాన్ని ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సేమ్ అటువంటి పరిస్థితే మన తెలంగాణలో కూడా ఏర్పడాలనే ఉద్దేశంతోనే నిర్మించినటువంటి యాదాద్రి గుట్టకు అంతటి ప్రజాదరణ దక్కకపోవడానికి కారణాలు ఏంటివని వెతికితే రాజకీయ నాయకుల యొక్క అపరిపక్వత, నాలెడ్జ్ లేకపోవడమని అర్థమయ్యింది. గత ప్రభుత్వము టెంపుల్ పైన గుట్టపైన ఎటువంటి తిండి తిప్పలు ఎటువంటివి లేకుండా మంచిగా చూసుకుంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కింది నుంచి అనవసరమైన చెత్త చెదారం తీసుకుపోయే విధంగా అన్ని రకాల వెహికల్స్ని పైకి పంపించడం వలన విపరీతమైన రద్దీతోని విపరీతంగా తయారయ్యింది యాదాద్రి గుట్ట. యాదాద్రి నిర్మించిన 2000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఫలితం లేకుండా చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనే విషయంలో ఎటువంటి సంశయం అక్కరలేదు. అంతేకాకుండా తిరుమల ఆదాయం అంత రావడానికి ముఖ్య కారణము అక్కడ ఉన్న పద్ధతి, కట్టుబాట్లు, విధులు, విధానాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన తెలంగాణలో అటువంటి గుడి లేదని బాధపడడమే మనకున్న ఏకైక లక్షణం.